హాయ్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ చూస్తున్న ఈ వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో, మోస్ట్‌లీ రీసెంట్‌గా గమనించినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనగానే ఫస్ట్ మనకు గుర్తొస్తున్న కంపెనీ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ. ఈ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే కాదు లేడీస్‌ని, జెంట్స్ అందరిని కూడా మిలీనియర్స్‌ని అంటే లక్షాధికారులను చేస్తుంది. రీజన్ ఏంటి అనంటే ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా డైలీ 2-3 గంటలు ఇంటి దగ్గరే ఉంటూ ఎవ్రీ మంత్ మంచి ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఈ కంపెనీలో జాయిన్ అయిన చాలామంది పర్సన్స్‌కి అంటే మాక్సిమం కొన్ని కోట్ల మంది జాయిన్ అవుతున్నారు. కానీ వాళ్ళల్లో చాలా వరకు కూడా కనీసం అప్లికేషన్ అనేది కూడా ఎలా ఫిలప్ చేయాలి అనేది కూడా తెలియడం లేదు. సో, ఇప్పుడు ఆ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న గూగుల్ ఏదైతే ఉందో ఆ గూగుల్‌ని ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన వెంటనే foreverliving.com అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత అది మీరు చూసుకున్నట్లయితే దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా కనపడుతుంది. foreverliving.com అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి దాని యొక్క వెబ్‌సైట్ అనేది ఇలా కనిపించగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన మీకు జాయిన్ అండ్ అబౌట్ అని 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి. అక్కడ మీకు జాయిన్ అనే ఆప్షన్‌ని మీరు తీసుకోండి. జాయిన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీకు ఇక్కడ చూసుకోండి, జాయిన్ అని క్లిక్ చేసిన వెంటనే గెట్ స్టార్టెడ్ హియర్ అని కనపడుతుంది. సో, అది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా ఫరెవర్ క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్. ఇక్కడ మీరు ఇక్కడ మీ అకౌంట్‌ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని, అలాగే పర్మనెంట్ అడ్రస్ అని, అలాగే చూజ్ యువర్ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్ స్పాన్సర్ ఐడి అని మొత్తం అన్ని క్లియర్‌గా డీటెయిల్స్ అడుగుతుంది. అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ టైటిల్ అంటే మీరు మిస్టరా, మిసెస్సా, మిస్సా. మిసెస్ అంటే మీరు ఇంకొకరి భార్య, మిస్ అంటే సింగిల్ అని. సో, మీరు ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు చూస్ చేసుకోవాలి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ నాకున్నది మిసెస్ కాబట్టి నేను ఇక్కడ మీకు మిసెస్ అనే ఆప్షన్ని నేను చూస్ చేసుకున్నాను. తర్వాత సెలెక్ట్ మ్యారిటల్ స్టేటస్ అంటే ఇక్కడ మీరు మ్యారీడా, సింగిలే అని అడుగుతున్నారు. సో, ఇక్కడ నేను మ్యారీడ్ కాబట్టి ఎవరిదైతే అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నాను మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఆ ఫస్ట్ నేమ్ ఏంటి అని అంటే చాలామంది చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ నేమ్ అనగానే వాళ్ళ నేము, లాస్ట్ నేమ్ అనగానే సర్నేము చేస్తూ ఉంటారు. కానీ మనం ఫస్ట్ నేమ్ ఏంటి అని అంటే సర్నేమ్ మాత్రమే బిల్ చేసుకోవాలి. లాస్ట్ నేమ్ అంటే వాళ్ళ నేమ్ పెట్టాలి. అలాగే ప్రతి లెటర్ కూడా మీరు క్యాపిటల్ లెటర్లో మాత్రమే మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. స్మాల్ లెటర్స్ అనేవి యూజ్ చేయకూడదు. అలా చేసినట్లయితే మీ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మీకు చాలా క్లియర్‌గా, నీట్‌గా కనపడుతుంది. సో, ఫస్ట్ నేమ్ అనగానే మీరు సర్నేమ్ అంటే ఇంటి పేరు మాత్రమే పెట్టాలి. లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఓన్ నేమ్. వాళ్ళకంటూ ఒక పేరు ఉంటుంది కదా, మాధవి అని, కౌశల్య అని ఇలా నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్‌ని ఎంటర్ చేయాలి. ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్‌లోనే ఎంటర్ చేయాలి. బై మిస్టేక్ మీరు గనుక నేమ్ లెటర్‌లో మిస్టేక్ అనేది కనుక చేసినట్లయితే మీకు చాలా పెద్ద ప్రాసెస్ అనేది, పెద్ద ప్రాబ్లమ్ అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని ముందుగా మీరు ఏదైతే చేసినా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో నీట్‌గా చేయండి. అలాగే ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో వాళ్ళకంటూ ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడి తీసుకొని ఆ ఈమెయిల్ ఐడిని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసేటప్పుడు మీరు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ప్రతిదీ కూడా చాలా చిన్నగా, క్షుణ్ణంగా చూస్తూ నిదానంగా చేయండి. ఎందుకంటే కంపెనీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మనకి మెయిల్ చేస్తూ ఉంటారు. ఆ మెయిలే మనం తప్పుగా పెట్టినట్లయితే వాళ్ళకి ఎలా తెలుస్తాయి డీటెయిల్స్ అనేవి. అందుకని ప్రతి మెయిల్ ఐడి కూడా మీరు చేసేటప్పుడు చాలా నిదానంగా ఒక్కొక్క లెటర్ చూసుకొని నిదానంగా చేయండి. ప్రతిదీ కూడా మెయిల్ అనేది మీకు స్మాల్ లెటర్స్‌లోనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఏంటి అని అంటే ఆ మొబైల్ నెంబర్ వాళ్ళు మీకు మొబైల్ నెంబర్ ఒకటి ఇస్తారు. ఆ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసేయండి. ఆల్టర్నేట్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఒకటి ఉంది, అది మీకు అవసరం లేదు. జస్ట్ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మొబైల్ నెంబర్ కూడా మిస్టేక్ లేకుండా చేయండి. అలాగే నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. మీకు ఇక్కడ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ అని 2 బాక్సెస్ ఉన్నాయి. అయితే పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని మీరు ఫస్ట్ క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. తర్వాత స్మాల్ లెటర్స్ యూజ్ చేయాలి. అలాగే సైన్స్ అండ్ సింబల్స్ మన దగ్గర ఉన్నాయి కదా, @ అని, అండ్ అని, స్లాష్ అని మన దగ్గర ఉన్నాయి కదా, ఆ సింబల్స్ని యూజ్ చేయాలి. లాస్ట్లో నెంబర్స్ యూజ్ చేయాలి. ఓకే. మీరు ఫస్ట్ క్యాపిటల్ లెటర్, నెక్స్ట్ మీకు కొన్ని స్మాల్ లెటర్స్, సింబల్స్ అండ్ సైన్స్, నెక్స్ట్ నెంబర్స్ అవి క్లియర్గా ఎంటర్ చేయాలి. అయితే ఫస్ట్ బాక్స్లో ఏదైతే ఎంటర్ చేశారో సేమ్ అదే ప్రాసెస్ని మీరు కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా అదే పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ పాన్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే ఎంటర్ చేయాలి. మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయకూడదు. ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే మీరు ఎంటర్ చేయండి. తప్పు మాత్రం ఎంటర్ చేయొద్దు. వన్స్ మీరు కనుక ఆధార్ కార్డులో మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసినట్లయితే
ఇమ్మీడియేట్గా మిమ్మల్ని ఉన్న పొజిషన్ నుంచి తీసేస్తారు. మీ పొజిషన్సే పోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అంటే పాన్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ లేకపోతే అప్పుడు మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అనగానే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే నేను ఇప్పుడు ఉన్న ప్లేస్లో ఉన్నాను కదా, ఈ ప్లేస్ అడ్రస్ ఇస్తానంటారు. అలా చేయకూడదు. మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అది మాత్రం ఎంటర్ చేయాలి. మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, కానీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ అడ్రస్ ఏదైతే ఉందో అది కూడా ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లోనే పెట్టాలి. మీరు క్యాపిటల్ లెటర్స్లో మీకు ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ కనపడుతుందో ఆ అడ్రస్ని మీరు ఒక్కొక్క బాక్స్లో పెట్టండి. అలా లేదు కొంచెం అడ్రస్ ఎక్కువగా ఉంది, ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉందంటారా, ఒక్కొక్క బాక్స్లో 2 లొకాలిటీస్ పెట్టవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ప్రతిదీ కూడా మీరు చేసేటప్పుడు అన్ని క్యాపిటల్ లెటర్స్ అయి ఉండాలి. ఒక ఈమెయిల్ ఐడి తప్ప అన్ని క్యాపిటల్ లెటర్స్లో రావాలి. స్పెల్లింగ్ మిస్టేక్ రాకుండా మాత్రం చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ వాళ్ళకి ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ని తీసుకున్నాను. దాన్ని ఒక్కొక్క బాక్స్లో నేను ఫిలప్ చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా నేను క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేస్తున్నాను. అగైన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైతే ఆధార్ కార్డులో ఇచ్చారో అడ్రస్ని ఒక్కొక్క బాక్స్లో క్లియర్గా ఎంటర్ చేస్తున్నాను. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు చూసుకోండి, ఇక్కడ సెలెక్ట్ స్టేట్, సెలెక్ట్ సిటీ అండ్ కంట్రీ అని ఇచ్చారు. అక్కడ మనం ఏమి ఎంటర్ చేయం, కానీ జస్ట్ మనం ఒక పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ ఇవ్వడం వల్ల 3 వచ్చేస్తాయి. మీరు గమనించండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను పిన్ కోడ్ ఇస్తున్నాను. సో ఆ పిన్ కోడ్ ఇచ్చాను చూడండి, ఆ పిన్ కోడ్ ఇవ్వగానే స్టేట్ అండ్ సిటీ అండ్ కంట్రీ ఇవి 3 వచ్చేస్తాయి. కంట్రీ అంటే మనం ఆల్రెడీ ఇండియా కాబట్టి అది ఆల్రెడీ వచ్చేసింది, సో అది ప్రాబ్లం లేదు. చూడండి, అక్కడ రౌండ్ సర్కిల్ దిగి మన స్టేట్ వచ్చింది, అలాగే మన సిటీ కూడా వచ్చింది. సో ఈ విధంగా మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత చూస్ యువర్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్ స్పాన్సర్. ఆ స్పాన్సర్ ఎవరైతే ఉన్నో స్పాన్సర్ ఐడి అంటే మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తున్నారో ఆ పర్సన్కి ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ని మీరు క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనే బటన్ ఉంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే ఇక్కడ మీకు ఆ స్పాన్సర్ నేమ్ వస్తుంది. ఆ స్పాన్సర్ నేమ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, మిమ్మల్ని జాయిన్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేమ్ అనేది క్లియర్గా వచ్చిందా లేదా అనేది మీరు రీచెక్ చేసుకోండి. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు రివైజ్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎవర్ క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్లో చూసుకున్నట్లయితే మీరు మిస్టరా మిస్సెస్ అని చూసుకోవాలి. తర్వాత మీరు మ్యారీడా సింగిలా అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సింగిల్ అయితే సింగిల్, అలాగే మ్యారీడ్ అయితే మ్యారీడ్, అలా చూసుకోవాలి. ఫస్ట్ నేమ్ అనగా వాళ్ళ ఇంటి పేరు సర్నేమ్ పెట్టాలి. లాస్ట్ నేమ్ అనగా వాళ్ళ నేమ్ పెట్టాలి. వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. పాస్వర్డ్ అనగా ఫస్ట్ క్యాపిటల్ లెటర్ రావాలి, నెక్స్ట్ స్మాల్ లెటర్, నెక్స్ట్ సింబల్స్ అండ్ సైన్స్ అండ్ నెక్స్ట్ నెంబర్స్ రావాలి. సేమ్ ఫస్ట్ బాక్స్లో ఏదైతే ఇచ్చారో సేమ్ ఇదే కన్ఫర్మ్ పాస్వర్డ్, రెండో బాక్స్లో కూడా అదే ఇస్తారు. తర్వాత చూసుకున్నట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మీకు మంత్లో ఏదైతే మంత్ ఏదైతే ఉందో, డేట్ ఏదైతే ఉందో, ఇయర్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు పాన్ కార్డులో ఉన్నది ఇవ్వాలి. ఒకవేళ పాన్ కార్డులో మీ పాన్ కార్డ్ కనుక మీకు లేకపోతే ఇమీడియట్గా మీరు ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే ఇవ్వండి. తర్వాత చూసుకున్నట్లయితే పర్మనెంట్ అడ్రస్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు ప్రపంచంలో మీరు ఎక్కడైనా ఉండండి, అది కౌంట్ కాదు. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఓన్లీ ఆ అడ్రస్ని మాత్రమే కంపెనీ కౌంట్ చేస్తుంది. సో మీ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మాత్రం ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని మాత్రమే ఇవ్వాలి. ఆ అడ్రస్ని మాత్రం ఎంటర్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నది అనవసరం. ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా పిన్ కోడ్తో సహా ప్రతి చిన్నది ఇవ్వాలి. స్టేట్, సిటీ, కంట్రీ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కూడా మీరు చూసుకోవచ్చు. సో అది కంప్లీట్ అయిన తర్వాత చూస్ యువర్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్ స్పాన్సర్ అంటే మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తున్నారో ఆ పర్సన్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ పర్సన్ నేమ్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఆ పర్సన్ నేమ్ మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అది మీకు కరెక్ట్గా వచ్చినట్లయితే ఇమీడియట్గా కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఐ అగ్రీ టు FBO అగ్రిమెంట్ అండ్ ఎనెక్సర్ అని ఉంది. అంటే ఇక్కడ ఈ కంపెనీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు క్లియర్గా నేను యాక్సెప్ట్ చేస్తున్నానని మీరు అక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే బాక్స్ ఖాళీ ఉంది. ఇప్పుడు ఆ బాక్స్లో మీరు టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి. అది సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సబ్మిట్ చేస్తారు కదా, సబ్మిట్ కొట్టిన తర్వాత మీ ఐడి నెంబర్ ఏదైతే ఉందో మీకంటూ ఒక ఓన్ ఐడి నెంబర్ వస్తుంది. ఇక్కడ చూడండి 910706152384 అని వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ని మీరు క్లియర్గా అక్కడ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీ ఐడి నెంబర్. ఈ ఐడి నెంబర్ అనేది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి. మీ ఫోన్ నెంబర్ కన్నా కూడా ఎక్కువగా ఈ ఐడి నెంబరే గుర్తుండాలి. ఫర్ ఎవర్లో వర్క్ చేయాలంటే మీకు స్పెషల్గా ఒక ఐడి నెంబర్ ఉండాలి. ఆ ఐడి నెంబరే ఇది. అగైన్ మీకు పాస్వర్డ్ కావాలన్నట్లయితే మీ సీనియర్కి కాంటాక్ట్ అయితే మీకు పాస్వర్డ్ కూడా మీకు ఇస్తారు. సో మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.